ఒక్క మాట మన జీవితాన్ని మార్చివేస్తుంది. ఒక మాట మన జీవితాన్ని రక్షణ మార్గంలో నడిపిస్తుంది. కాబట్టి క్లియర్గా ఆలకించాలి. ఈ వాక్యాన్ని మీరు స్పష్టంగా ఆలకించాలి. నేను కూడా ఏమాత్రం కూడా కంగారు లేకుండా చెప్పాలని అనుకుంటూ ఉన్నాను దేవుని యొక్క కృపను బట్టి. ఈరోజు లూకా సువార్తలో చదువుకున్న వాక్య భాగము మరియమ్మ గారి యొక్క పాట. నేను చెబుతుంటాను కదండి, క్రిస్మస్ అనగా పాటలు పాడుట. అక్కడ దూతలు పాటలు పాడారు, గొర్రెల కాపరులు పాటలు పాడారు, మరియమ్మ పాటలు పాడింది, ఎలిజబెత్ పాటలు పాడింది. ఇదంతా కూడా పాటలే. క్రిస్మస్ అనగా పాటలు, సంబరాలు. ఆ విధమైనటువంటి గొప్ప ఇన్సిడెంట్ ఈ భూలోకంలో చోటు చేసుకున్నది. కాబట్టి ఈ దినము సంఘం అంతటికి సంతోషకరమైన క్రిస్మస్ శుభములు, శుభాకాంక్షలు నా కుటుంబం తరపున తెలియజేస్తున్నాను. దేవుని సన్నిధి మన మధ్య ఉన్నది. ఇదే సరైన సమయం. దిస్ ఇస్ ద రైట్ టైం. సరైన సమయం. ఎందుకు సరైన సమయం అంటున్నానంటే, దేవునిలో సంతోషంగా గడపడానికి సరైన సమయం, ఆనందించడానికి గొప్ప కాలం. ఈ గొప్ప కాలంలో మనం ఆనందించువారిగా ఉండాలి. మన దుఃఖము, మన కష్టములన్నీ కూడా ప్రక్కన పెట్టి మనము దేవునిలో ఆనందించువారిగా ఉందాం. ఈ నెలలో లేక ఈ క్రిస్మస్ వారం అని చెప్పుకుంటున్న ఈ వారములో వాక్యాన్ని మనం చదువుకున్నాం. అది కన్య మరియ పాడిన పాట. మరియమ్మ పాడిన పాట కాదండి. అది మరియమ్మ పాడిన పాట కాదు, కన్య మరియ పాడిన పాట. మరియమ్మ గారు ఎప్పుడయ్యారనగా, యేసుప్రభు వారు పుట్టిన తరువాత మరియమ్మ గారు అయ్యారు, తల్లి మరియ. అంతకుముందు కన్య మరియ. ఆమె పాడిన పాట మనం చదువుకున్నాం. ది సాంగ్ ఆఫ్ ప్రైజ్, స్తుతించే పాట. మరియమ్మ గారి స్తుతి పాట ధ్యానము. ఈ దినము ఆమె పాటను మనం ధ్యానించువారిగా ఉందాం. ఇది మామూలు క్రిస్మస్ కాదండి, మామూలు క్రిస్మస్ కాదు. అందరూ అనుకున్నట్లుగా ఏదో అలా జరుపుకుంటారు, గొల్లలు, జ్ఞానులు, బొమ్మలు ఇవన్నీ కూడా పెడుతూ ఉంటారు అని చాలామంది అనుకుంటారు. అది కాదు. ఇది ప్రవక్తలచే వందలాది సంవత్సరాలకు పూర్వము ప్రవచించబడిన క్రిస్మస్. ఇది దాని గురించి ఎదురు చూస్తున్నారు. మెస్సయ్య వస్తాడని, యేసు పుడతాడని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ వర్తమానాన్ని మనం ఎల్లవేళలా జ్ఞాపకం చేసుకోవాలి. దానిని మన జీవితంలో క్రియారూపకంలో ఉంచుకోవాలి. ఆ వర్తమానం మన జీవితంలో జీవించినదిగా ఉండాలి. ఈ క్రిస్మస్ వర్తమానము, క్రిస్మస్ ఆశీర్వాదములన్నీ కూడా మన కొరకే, మన కొరకే. అంటే ఇక్కడ మనం చదువుతున్నాం కదండి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన శుభవర్తమానము. ఎవరికండి ఇది? బిఎంసి సంఘములో ఉన్నవారికా, లేకపోతే పెంతుకోస్తు సంఘములో ఉన్నవారికా, లేకపోతే చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో ఉన్నవారికా, లేక లూథరన్ మిషన్లో ఉన్నవారికా? కాదు. ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన శుభవర్తమానం ఇది. ఈ శుభము మనం స్వీకరించాం, ఈ ఆనందాన్ని మనం స్వీకరించాం. కాబట్టి మనం ఆనందంగా ఉండగలవారమై ఉన్నాము. కన్య మరియ పాట ద్వారా మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. కన్య మరియ పాట ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. కన్య మరియ పాట అనగా ఇక్కడ మనం చూసినప్పుడు మలాకీ నుండి మత్తయి సువార్త వరకు 400 సంవత్సరాలు నో ప్రాఫిట్, ఏ ప్రవక్త లేడు, దైవ గ్రంథము లేదు, పంటికి పన్ను కంటికి కన్ను ఆ విధముగా ఉండేది. ఒక్క అద్భుతం కూడా లేదు. 400 సంవత్సరాలు ఒక్క అద్భుతం కూడా లేదు, ఎక్కడా కూడా జరగలేదు అద్భుతం. అయితే యేసు ప్రభువు వారు ఎప్పుడైతే ఈ భూలోకంలో బెత్లెహేములో గ్రామంలో జన్మించాడో అప్పటి నుండి అద్భుతం అనేది ప్రారంభించబడింది. అద్భుతం అప్పటి నుండి ప్రారంభించబడింది. ప్రియులారా, దేవుని నామానికి స్తోత్రం. దీనినే కన్య మరియ పాట అంటారు. మేడం గారు దీన్ని కంటాట అంటారు. మేరీస్ కంటాట అనగా, మేరీస్ కంటాట అనగా మరియా గంభీర గానము.
ఆమె పాడిన గంభీర గానము ఇక్కడ మనం చదువుకున్నాం. ఈ విషయము మనం ఈ క్రిస్మస్ మీటింగ్లో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. చరిత్రలో కొన్ని వందల సంవత్సరాలు ఇజ్రాయేలులో ఏ అద్భుతము కూడా జరగలేదు, వారు చూడలేదు, వారు కనలేదు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నది ఈ లోకమంతా కూడా. యేసు జన్మించినప్పుడు మాత్రమే అద్భుత సమయము ప్రారంభించబడినది, అద్భుతాల సమయము. యేసు ప్రభువారు పుట్టినప్పుడు మాత్రమే అద్భుతాల సమయము ప్రారంభించబడినది. నేను ముందుగా చెప్పిన ప్రకారము మలాకి నుండి మత్తయి వరకు కూడా ఏ అద్భుతము కూడా లేదు, ఏ ఆశ్చర్యకార్యము కూడా జరగలేదు. ఆలోచించండి, యేసు జననము క్రిస్మస్ ద్వారా అద్భుతము ప్రారంభించబడి ఉన్నది. మిరాకిల్ అనగా అద్భుతము అంటే మానవునికి అసాధ్యమైనది దేవునికి సాధ్యమైనది. అద్భుతం అనగా మానవునికి అసాధ్యమైనది, మనం చేయలేం. మనకు ఎంత జ్ఞానం ఉన్నా, మనకు ఎంత శక్తి ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా మనం చేయలేం. అది దేవుడు చేస్తాడు. దానినే అద్భుతము అని మనం అంటాం. దేవుడు చేసేది మానవునికి అర్థం కానిది, కెనాట్ అండర్స్టాండ్, కాంప్రహెండ్, ఏ మాత్రం కూడా అర్థం చేసుకోలేడు. మానవ జ్ఞానాన్ని రద్దు చేసి దేవుడు ఏం చేస్తాడంటే అద్భుతం చేసినప్పుడు మానవ జ్ఞానాన్ని రద్దు చేసి నల్లిఫై చేస్తాడు. మానవ జ్ఞానాన్ని రద్దు చేసి గొప్ప గొప్ప జ్ఞానులు అనుకునే వారి జ్ఞానమంతా కూడా రద్దు చేసి దైవ జ్ఞానాన్ని ఆయన దించువాడై ఉన్నాడు. అది అద్భుతం. ఏమేన్ మన జ్ఞానం ఎందుకు పనికిరాదు ప్రియులార. జకర్యా ఎలిజబెత్ గురించి మనం చదువుకున్నప్పుడు ఇక్కడ యోహాను జననము కూడా ఒక అద్భుతమే. యోహాను జననము కూడా ఒక అద్భుతమే. వారు యుక్త వయసులో ఉన్నప్పుడు 30 years, 40 years, 45 yearsలో ఉన్నప్పుడు వారికి పిల్లవాడు పుట్టలేదు. వారికి ఎవరు కూడా పుట్టలేదు, పిల్లలు పుట్టలేదు. ప్రార్థన చేసి 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 ఉండవచ్చు. అవునా? ప్రార్థన చేస్తారు కదండి దేవునికి. హన్నా ప్రార్థన చేస్తుంది కదా, అలాగే ఎలిజబెత్ జకర్యా కూడా ప్రార్థన చేసి ఉండవచ్చు. చేసిన తర్వాత వారు ఇంకా ఎందుకులే అని విసుగెత్తిపోయి ఆ ఓల్డ్ ఏజ్ అయిపోయింది కదా, ముసలి వాళ్ళు అయిపోయింది కదా, మనకి ఇంకా జరగదు అనుకొని ఆ ప్రార్థన విడిచిపెట్టి ఉండవచ్చు. ఏమేన్ ఆ ప్రార్థన విడిచిపెట్టి ఉండవచ్చు. మేము చేస్తాం కానీ మాకేం జరగలేదండి, మాకు అన్నీ అపజయాలేనండి. అవును, అపజయం మంచిదే. ప్రార్థనకు జవాబు రాకపోవడం కూడా మంచిదే. ఎన్నిసార్లు నేను పనిచేసిన ప్రతిసారి కూడా పడిపోతున్నానండి అంట. ఎన్నిసార్లు పడిపోయినా పర్వాలేదు. పడిపోవడము, అపజయము, నీకు సాధ్యము కానిది జరుగుట, దాని అర్థం ఏమిటంటే యు ఆర్ నథింగ్, నువ్వు ఏమీ కాదు, నీకు ఏమీ తెలియదు, నీకు ఏ శక్తి లేదని దేవునికి శక్తి నిరూపించుకోవడానికి దేవుడు ఆ కార్యం జరిగించేవాడై ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు అలా జరిగిపోతుంటే నువ్వు అద్భుతకరుడు అయిపోతావు. గడ్డాల మీసాలు పెంచేసి ఒక డబ్బులు సంపాదించేసి కుబేరుడు అయిపోయి ఇలా అయిపోతుంటారు. ప్రార్థన చేసినప్పుడు అలా జరిగిపోతుంటే అలాగేం జరగనివ్వడండి దేవుడు. దేవునికి రావాల్సిన మహిమ నీకు రానివ్వడు. దేవునికి రావాల్సిన మహిమ దేవుడే పొందుకోవాలి, కానీ అది మనం తీసుకోవాలని చూడడం కూడా పాపం. అలాగే చాలామంది చేస్తున్నారు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఇవన్నీ కూడా చేసి వారికి ఆ పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడానికి వారి టెలివిజన్లోనూ అక్కడ ఇక్కడ వారి పేర్లు ప్రతిష్టలు సంపాదించుకోవడానికి రకరకాలుగా వారు చేస్తున్నారు. కానీ దేవుడు దాన్ని ఏమి అంగీకరించడండి. ఏ అద్భుతము కూడా నిలబడదు. దేవుడు చేసిన అద్భుతం ఒక్కటే నిలబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అద్భుతం అంటే మానవునికి అసాధ్యమైనది, దేవునికి సాధ్యమైనది. కొంతకాలం తరువాత దేవదూత వచ్చి జకర్యా ఎలిజబెత్ దగ్గర వచ్చి దేవదూత వచ్చి అన్నది, మీ ప్రార్థనలు పరలోకంలో వినబడ్డాయి అన్నది. 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు ప్రార్థన చేస్తే వినబడలేదు, కానీ ఆ తరువాత దేవదూత వచ్చి మీ ప్రార్థనలు పరలోకంలో వినబడ్డాయి అన్నది. చూడు దేవుడు ఎంత టైం తీసుకుంటాడో చూడండి. దేవుడికి టైం లెక్కలేదండి. గడియారం లేదు అక్కడ. పరలోకంలో గడియారం ఉంటే బాగుండు, గడియారం లేదు అక్కడ. రాత్రి పగలు లేదు. రాత్రి పగలు ఉంటే బాగుండును. ఆ రాత్రి పగలు అక్కడ లేదు, గడియారం లేదు, దేవునికి టైం లేదు. కాబట్టి ఆ 70 సంవత్సరాలు ప్రార్థన చేసినా, 60 సంవత్సరాలు ప్రార్థన చేసినా వినబడక ఆఖరికి ఫైనల్గా మీ ప్రార్థనలు పరలోకంలో వినబడ్డాయని దేవదూతలు వచ్చి వారితో చెప్పారు. ఆ దానికి జవాబే యోహాను జననము. ఆ ప్రార్థనకు జవాబే యోహాను జననము. ప్రియ సహోదరి సహోదరులారా,
దేవుడు మీ జీవితంలో అద్భుతము చేయగలడు. మన జీవితంలో దేవుడు అద్భుతము చేయగలడు. ఆయన చేయలేడు అని చెప్పి ఆయన శక్తిని లిమిట్ చేయవద్దు, పరిమితం చేయవద్దు. ఆమేన్. హీ క్యాన్ డూ ఇట్. ఆయన చేయగలడు, ఎటువంటి అద్భుతమైన చేయగలడు. మన బిడ్డలు సరైన స్థితిలో లేనప్పుడు వారి గురించి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించువాడై ఉన్నాడు. ఒక దినాన్ని వారిని తిరిగి రప్పించువాడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నిరాశపడవద్దు, ఆయన శక్తిని పరిమితం చేయవద్దు. ఆయన చేయగలడు అని నమ్మండి ప్రియులారా. నమ్మినప్పుడు దేవుడు గొప్ప కార్యం జరిగించువాడై ఉన్నాడు. రోజులు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ప్రభువా 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 మర్చిపోయావా, నా ప్రార్థన మర్చిపోయావా, నా ప్రార్థన ఆలకించలేకపోయావా? నెవర్ బి డిస్కరేజ్డ్, డోంట్ బి డిస్కరేజ్డ్. ఆ విధమైన నిరుత్సాహంలో ఎవరు కూడా ఉండవద్దు. ప్రార్థన చేయండి, ఆయన మీద విశ్వాసం ఉంచండి. తగిన సమయంలో దేవుడు మీకు రివార్డ్ ఇచ్చువాడై ఉన్నాడు, బహుమానం ఇచ్చువాడై ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం. ఆయన ఏ సమయంలో చేస్తాడో ఆ సమయంలో చేస్తాడు. ప్రతిదానికి సమయం అన్నదని జ్ఞానేన సొలొమోను అంటున్నాడు. కాబట్టి దేవుడు అద్భుతము జరిగించువాడై ఉన్నాడు. ముసలి వాళ్ళం అయిపోయాము, నో. ముసలి వాళ్ళు అయిపోయినా దేవుడు కార్యం చేయగలడు. పడుచు వాళ్ళైనా దేవుడు కార్యం చేయగలడు. ఆలస్యమైనా దేవుడు కార్యం చేయగలడు. ఎటువంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు కార్యము జరిగించువాడై ఉన్నాడు. హల్లెలూయా. కన్యమర్య దగ్గరకు వచ్చినప్పుడు, జకర్యా దగ్గరకు వచ్చిన దేవదూతే కన్యమర్య దగ్గరకు వచ్చి ఎంతో నమ్రతగా, ప్రేమగా, నెమ్మదిగా కన్యమరియతో మాట్లాడుతూ ఉన్నదండి. సంతోషంగా మాట్లాడుతూ ఉన్నది. దేవుడు ఎలా గర్భం తెలియజేస్తున్నాడో, తెరవబోచున్నాడో, నీ గర్భాన్ని దేవుడు ఎలా తెరవబోచున్నాడో అనే విషయము ఎలిజబెత్ జకర్యా దగ్గర వచ్చిన ఆ దూతే మరియ దగ్గరకు వచ్చి ఆమెతో మాట్లాడుతున్నది. ఏ యంగ్ విమెన్ అనగా విర్జిన్ బికమ్ ప్రెగ్నెంట్. ఒక కన్య గర్భము ధరించుట నిజ జీవితంలో ఇది సాధ్యమా? నిజ జీవితంలో ఇది సాధ్యమా? ఇది సాధ్యము కాదు. జకర్యా ఎలిజబెత్కు చాలా ఆలస్యంగా జరిగింది. ఇక్కడ మరియకు ఏమీ జరగకముందే క్రిస్మస్ వర్తమానం దేవుడు ఇచ్చేశాడు. ఏమీ జరగలేదు ఇంకా. ఆ క్రిస్మస్ వర్తమానం మరియకు ముందుగానే ఇచ్చేశాడు. ప్రియులారా, మనం ఇంతవరకు మన సమస్యల గురించి ఏడవచ్చు, కన్నీరు కార్చవచ్చు, జరగలేదని ఏడవచ్చు, నా బిడ్డలు మార్పు చెందలేని ఏడవచ్చు, నా కోడలు మార్పు చెందలేని ఏడవచ్చు, నా సమస్యలు తీర్చబడలేదని ఏడవచ్చు, నా భర్త మార్చబడలేదని ఏడవచ్చు, నా భార్య మార్పు చెందలేదని ఏడవచ్చు. కానీ ఆ విధమైన ఫిర్యాదులు దేవునికి చేయవద్దండి. దేవునికి చేయవలసింది ఏమిటంటే ప్రార్థన చేయండి. ఫిర్యాదు అనేది దేవునితో వద్దు. అలా ఉంటే దేవుడు నీతో స్వయంగా మాట్లాడుతున్నాడు ఈ దినం. ఫిర్యాదు అనేది దేవునికి చెప్పవద్దు. ప్రభువా నా కొడుకు ఇలా ఉన్నాడు అలా చెప్పవద్దు. దేవుడు మార్చువాడై ఉన్నాడు. అది నమ్మి ప్రార్థన చేయండి ప్రియులారా. ఎందుచేతనంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ యువర్ గాడ్. నీ దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. చెప్పండి, నా దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. సమస్తము సాధ్యమే, సాధ్యమే, సాధ్యమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు చెప్పవచ్చు, దేవుడు నన్ను వాడుకుంటాడా? నేను చిన్నవాడని, నేను చిన్నదానని, నాకేమీ తెలియదు, నాకేమీ చదువు లేదు, దేవుడు నన్ను వాడుకుంటాడా అని మీరు చెప్పవచ్చు. అటువంటి సమయంలో దేవుడు నీ సమస్యలోనికి వెళతాడు ప్రియులారా. నీ సమస్యలోనికి వెళ్ళి ఆ సమస్య ఏమిటో ఆయన పరీక్షించి దాన్ని పరిష్కరించువాడై ఉన్నాడు. పరిష్కరించువాడై ఉన్నాడు మన దేవుడు. ఆమేన్. నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉన్నావంటే ఎందుకు కృంగిపోయిన స్థితిలో ఉన్నావు? ఆ సమస్యలోనికి దేవుడు వెళ్ళి నిన్ను పరీక్షించి పరిశీలించువాడై ఉన్నాడు, విడుదల చేయవాడై ఉన్నాడు. ఆమేన్. ఎప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే హీ ఈజ్ ద గాడ్. నా స్థితిని మార్చగలవాడు ఆయన, నా దేవుడు. నా స్థితిని చూచువాడు ఆయన, నా దేవుడు. ఆయనకు సమస్తము సాధ్యమే, అసాధ్యము ఏమీ లేదు. ఈజ్ అ గాడ్ ఆఫ్ ఇంపాసిబుల్స్. అసాధ్యాలు సుసాధ్యము చేయు నా దేవుడు, నేను ఆరాధన చేయుచున్నాను అని నువ్వు ఉన్నట్లయితే, నువ్వు నీరసముగా నీ ముఖం ఉన్నట్లయితే దేవుడు నీ ముఖంలోనికి వెళతాడు, నీ సమస్యలోనికి వెళతాడు. వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించి నిన్ను బయటకు తీసుకుని వచ్చేవాడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, సమస్య పరిష్కారము చేయడమే అద్భుతం. ఆమేన్.
సమస్య పరిష్కారం చేయడమే అద్భుతం. నిజముగా ఆయన నిమిత్తం ఒక అద్భుత పరిధిని ఏర్పాటు చేస్తున్నాడు. ఒక పరిధి, అద్భుత పరిధిని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. నీ జీవితంలో అద్భుతము చేయాలని. అద్భుతం అనగా మనం ఎన్నడూ ఊహించనిది, ఎన్నడూ అనుకొననిది ఆయన విని ఆయన మనకు అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినప్పుడు పరిశుద్ధుల్లో ఇది ఎప్పుడైనా జరిగిందా? పాత గ్రంథంలో మనం చూసినప్పుడు బహుశా మరియా శారా వృద్ధాప్యంలో ఉన్నప్పుడు గర్భము ధరించడం అనేది విని ఉండవచ్చు. శారా వృద్ధాప్యంలో గర్భం ధరించిందని మరియా విని ఉండవచ్చు. ఇక్కడ వృద్ధాప్యంలో ఉన్న ఎలిజబెత్ ఆమె గర్భము ధరించిందని చూచి నమ్మవచ్చు. అక్కడ విన్నది, ఇక్కడ చూచింది. ఆమేన్, హల్లెలూయా. అయితే ఒక కన్య, ఒక అమ్మాయి, వివాహము కాని అమ్మాయి, పురుషుని ఎరగని అమ్మాయి గర్భము ధరించడము కలలో కూడా ఊహించనిది. నెవర్ థింక్ అబౌట్ ఇట్. ఊహించనిది, ఎన్నడూ జరగనిది. ఆమేన్. తల్లి కాబోచున్నది అని అనుకోలేదు. పురుషుని ఎరుగని దానిని కదా అంటాది. అటువంటిది ఇది ఎలా జరుగుతుంది? అదే అద్భుతాల శక్తి, అదే అద్భుతాల శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు జరిగించువాడై ఉన్నాడు. వినని దానిని, చూడని దానిని, మన హృదయంలో ఊహించని దానిని దేవుడు జరిగించువాడై ఉన్నాడు. అదే అద్భుతము. దట్ ఈస్ కాల్డ్ ది మిరకల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అద్భుతము. క్రిస్మస్ సమయంలో ఈ అద్భుతాలు అనే పరిధి ప్రారంభించబడిందండి. మన జీవితంలో అద్భుతాల పరిధి, మన కుటుంబంలో అద్భుతాల పరిస్థితిని దేవుడు ఏర్పాటు చేయవాడై ఉన్నాడు. దేవదూతల సమూహం వచ్చింది, పాటలు పాడారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని పాటలు పాడారు. అది ఒక అద్భుతం. దేవదూతలు భూమి మీదకి రావడం ఏమిటి, ఆ వెలుగు చూడడం ఏమిటి, ఆ వెలుగుని బట్టి వారు అనేకమైన దేవదూతలు వారితో కలిసి ఉండడం ఏమిటి, వారు పాటలు పాడడం ఏమిటి, అదంతా కూడా అద్భుతం. అక్కడ ప్రారంభించబడింది. అంతకుముందు ఏ అద్భుతము కూడా లేదు. దేవుని నామమునకు స్తోత్రం. వృద్ధ స్త్రీ కుమారుని కనడం అద్భుతం. వృద్ధ స్త్రీ కుమారుని కనడం అనేది ఒక అద్భుతం. నీకు ఏది జరిగినా అనుమానాలు ప్రక్కన పెట్టి, మన జీవితంలో అనుమానం ఉంటుంది. ఇది జరుగుతుందా, ఇది జరగదా అనే అనుమానాలు మీకు ఉంటాయి. కాబట్టి అనుమానం అనేది ప్రక్కకు త్రోసివేయి. ఈ ప్రక్కకు త్రోసివేయి. అనుమానం మీకు కలిగినట్లయితే అనుమానాన్ని ప్రక్కకు త్రోసివేసి అద్భుతం పొందుకోవడానికి నీ హృదయాన్ని సిద్ధపరచుకో. అద్భుతం చూడడానికి నీ హృదయాన్ని, నీ నేత్రాలు సిద్ధపరచుకో. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. నీ జ్ఞానానికి మించిన జ్ఞానము దేవునిది. అటువంటి గొప్ప జ్ఞాని దేవుడు. అర్థం చేసుకునే ముందు ఈ అద్భుతం ఏ విధముగా జరుగుతుంది అని మీరు ఊహించవద్దు. అద్భుతం ఎలా జరుగుతుంది, స్టెప్ బై స్టెప్ జరుగుతుందా అని ఊహించవద్దు. దేవుడు చేస్తాడు. యూ హ్యావ్ టు బి కీప్ క్వైట్. నెమ్మదిగా ఉండడమే, ప్రార్థన చేయడమే దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. మీరు నిలుచుండండి, అద్భుతం చూస్తారు. దేవుల్లో నిలుచుండండి, మీరు అద్భుతం చూస్తారు. ఆమేన్, హల్లెలూయా. మీ తరపున యుద్ధం చేయవాడు మీ దేవుడని యెహోవా. మీరేమి యుద్ధం చేయనక్కర్లేదు. మీరు అన్ని ధరించుకొని నిలబడండి అంటే, యుద్ధ సూర్యుల వలె నిలబడండి అంతే. నీ తరపున నేను యుద్ధం చేస్తానంటున్నాడు. అటువంటి గొప్ప అద్భుతాలు చేయు దేవుడు. ప్రియులారా, మన దేవుడు. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. దైవికమైన అతీతమైన శక్తి, అదే పరిశుద్ధాత్మ శక్తి నిన్ను నన్ను కూడా మామూలు వ్యక్తుల్ని ఆవరిస్తుంది. మామూలు వ్యక్తులను ఆవరిస్తుంది. దేవుని యొక్క శక్తి మామూలు వ్యక్తులను ఆవరిస్తుంది. ఇది ఎలా జరుగును అనగా పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనును. పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనును. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. అసాధారణమైన, అసాధ్యమైన అద్భుతాలు జరిగిస్తుంది దేవుని యొక్క ఆత్మ. దేవుని యొక్క ఆత్మతో మనం నింపబడినట్లయితే మన ద్వారా కూడా దేవుడు అద్భుతాలు జరిగించేవాడై ఉన్నాడు. ఆమేన్. దేవుని ద్వారా జరిగేది అంత అద్భుతమేనండి. మనం సొంతంగా ఏమీ మనకే శక్తి లేదు, మనకే బలం లేదు, మనకేమీ తెలియదు, మనకే జ్ఞానం లేదు. అంతా దేవుడే మన ద్వారా జరిగించున్నాడు. కాబట్టి దేవుడు జరిగించే ప్రతిదీ కూడా అద్భుతమే. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ మిరకల్. ప్రతిదీ కూడా అద్భుతమే. ప్రియులారా, దేవుని నామమునకు స్తోత్రం. ఏ మానవుడు చేయలేనిది దేవుడు నీ కొరకు చేయవాడై ఉన్నాడు.
లూకా సువార్త 1:35 36 37 చదువుకున్నప్పుడు ఇక్కడ దూత అంటున్నది, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. ఇక్కడ చెప్పేసాడండి ఎక్స్రే. కుమారుని గర్భము ధరించింది. గొడ్రాలు అనబడిన ఆమెకి ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పింది. దేవుని గ్రంథంలో రాయబడిన ఏ మాట కూడా వ్యర్థము కాదు ప్రియులారు. దేవుని నామమునకు స్తోత్రం. మరి యొక్క ఆత్మను ఉజ్జీవపరచడానికి ఎలిజబెత్ దగ్గర వచ్చింది దూత. ఎలిజబెత్ గర్భం ధరించింది. ఎందుకు ఇది కార్యం ముందు జరిగించిందో మీకు తెలుసా? యోహాను ముందుకు ఎందుకు పంపించాడో తెలుసా? దారిని సరళము చేయడానికి. అదే విధముగా కన్య గర్భము ధరించక ముందు ఎలిజబెత్ గర్భం ఎందుకు ధరించిందో తెలుసా? ఆ అద్భుతము నాకు కూడా జరగవచ్చని నమ్మడానికి. ఆమేన్, హల్లెలూయా. ఎలిజబెత్ నమ్ముటకు ఓల్డ్ టెస్టిమెంట్లో కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. అనగా మరియ నమ్మడానికి ఏమైనా ఉదాహరణ ఉన్నదండి? మరియ నమ్మడానికి ఏమైనా ఉదాహరణ ఉన్నదా? ఎగ్జాంపుల్గా ఆమెకు వచ్చింది కాబట్టి నాకు రావచ్చు, ఆమెకు వచ్చింది కాబట్టి నాకు రావచ్చు అని ఏమైనా ఉన్నదా అక్కడ? లేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మొట్టమొదటిగా జరిగిన అద్భుతము. ఏ అద్భుతము కూడా ముందు జరగలేదు. ఎలిజబెత్కి జరిగిన అద్భుతము మరియను స్టిరప్ చేస్తుంది, అనగా ఉజ్జీవపరుస్తుంది. ఆ ఉజ్జీవపరచడంలోనే దేవుడు అద్భుత కార్యం జరిగించేవాడు అన్నాడు. ఆ ఉద్యమమే ఆమెకు సహాయపడింది ప్రియులారా. విశ్వాసం పొందుకోవడానికి అంత మాత్రమే కాదు కానీ ఎలిజబెత్ ప్రవచనం చెప్పింది. ఆమెకు ప్రవచనం చెప్పింది. రాబో వాని గురించి తనకు అభినందన తెలియజేసింది. ముందుగానే అభినందనలో ఎలిజబెత్ తెలియజేసింది ప్రియులారా. దూత మరొక రహస్యంగా గదిలో పెట్టి చెప్పిన మాట, గదిలో చెప్పింది మాట దూత ఎక్కడ చెప్పిందండి? బోర ఊది ఇదిగో కన్య మరియ గర్భాన్ని ధరిస్తుందని చెప్పేసి ఆమె బోర ఊదలేదు. గదిలో చెప్పింది. గదిలో చెప్పిన మాట ఎలిజబెత్ ఏం చేసిందంటే బాహాటంగా ఈ అద్భుతాన్ని ప్రకటించింది. ఎలిజబెత్ అద్భుతాన్ని ప్రకటించింది ప్రియులారా. అదే మనకు శిశువు పుట్టెను, 9:6 కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఆయనకు పేరు అని ఆ మాటలు, ఆ అర్థాన్ని ఎలిజబెత్ మరియకు తెలియజేసింది ప్రియులారా. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అనే ఎక్కడన్నా మాట వచ్చిందంటే యేసు ప్రభు అని చెప్పుకోండి. యేసు ప్రభు వారు నీ హృదయంలోకి వచ్చింది మొదలుకొని, యేసు ప్రభు వారు నీ హృదయంలోకి వచ్చింది మొదలుకొని ఆఖరి శ్వాస వరకు, అంటే ది లాస్ట్ బ్రెత్, ఆఖరి శ్వాస వరకు ఆయన నీలో నివసిస్తాడు. అందుచేతనే ఆయనకు పేరు ఇమ్మానుయేల్. ఆయన పేరు ఇమ్మానుయేల్ అంటిల్ ది ఎండ్. చివరి శ్వాస వరకు ఆయన నీతో ఉండువాడే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, ప్రతి దినము కూడా నీ జీవితంలో అద్భుతము చూడాలని ఆశపడుచున్నాడు దేవుడు. నీ జీవితంలో అద్భుతం చూడాలని దేవుడు ఆశపడుచున్నాడు. నీవు ఆశపడడం కాదు, దేవుడు ఆశపడుచున్నాడు. నా కుమారుని జీవితంలో అద్భుతం జరగాలి, నా కుమార్తె జీవితంలో అద్భుతం జరగాలి అని దేవుడు కోరుచున్నాడు. అయితే దేవుని యొక్క కోరిక ఏ విధంగా తీర్చబడుతుందంటే నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు. దేవుడు చేస్తాడు, హీ కెన్ డూ ఇట్, ఆయన చేయగలడు, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు మై గాడ్ అని మీరు నమ్మినప్పుడు, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదని మనం నమ్మినప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు. దాని గురించి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆ రకమైన విశ్వాసం గురించి దేవుడు ఎదురు చూస్తున్నాడు ప్రియులారా. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఎంత కాలం ఎదురు చూస్తున్న అద్భుతము ఇప్పుడు నువ్వు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావు. ఎంతో కాలముగా ఎదురు చూస్తున్న అద్భుతము ఇప్పుడు పొందుకోవడానికి నువ్వు సిద్ధముగా ఉంటావు. నీ విశ్వాసము పరిధి పెరిగినట్లయితే నీవు ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయనను ఒప్పుకొనాలి. ఆయన చేయగలడని ఒప్పుకోవాలి. సంతోషించి ఆనందించి ఈ అద్భుతం నా గురించి దేవుడు చేయబోతున్నాడని మనం విశ్వసించువారుగా ఉండాలి. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. లూకా సువార్త 1వ అధ్యాయము ఈ వచనంలో రాయబడి ఉన్నది, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఈ క్రిస్మస్
అనే ఈ బ్యూటిఫుల్ వండర్ఫుల్ సీజన్ ఇది మనకు ఏమిస్తుందంటే పాటలు పాడే గొప్ప సమయాన్ని ఇస్తుంది. కన్యమరియ పాటలు పాడుతున్నదండి. పాటలు పాడే జీవితాన్నే పాటలు పాడే జీవితాన్నే ఇస్తుంది. ఏమేన్ హల్లెలూయా. నాకేం పాట వచ్చండి, నాకేం రాగం వచ్చండి అనుకుంటారు కదా. మీరందరూ కూడా పాటలు పాడగలరు, కూని రాగాలు తీయగలరు. మీకు పాటలన్నీ వచ్చు. ప్రజల మధ్య పాడడానికి మీరు ఇష్టపడరేమో కానీ, సిగ్గుపడతారేమో కానీ, ప్రతి ఒక్కరు కూడా పాటలు పాడేవాళ్ళే. మన అబ్రహాం ఏరియాలో మీటింగ్ పెట్టాం, అందరినీ పాటలు పాడమన్నాం, అందరూ పాటలు పాడారు. ఏమే నాకు రాదు 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 అని సైతాన్తో మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా దేవుని స్టేజ్ ఎక్కగానే వారు పాటలు పాడారు. ఏమే సైతాన్ స్టేజ్ ఎక్కగానే బయటకు పోయింది, స్టేజ్ మీద వారు పాటలు పాడారు. ఆ విధముగా పాటలు పాడే సమయాన్ని దేవుడి క్రిస్మస్ సీజన్లో మనకు ఇచ్చివాడాను. గొర్రెల కాపరులు పాటలు పాడారా? పాడారు. దేవదూతలు పాటలు పాడారా? పాడారు. ఎలిజబెత్ పాటలు పాడిందా? సిమియోన్ పాటలు పాడాడా? జకరియా పాటలు పాడారా? మరియా, వీరందరూ కూడా క్రిస్మస్ టైంలో పాటలు 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 అందరూ కూడా పాటలు పాడిన వారే. బోధలు కాదండి, పాటలు పాడారు. ఏమేన్ హల్లెలూయా. వీరందరి జీవితాలు కూడా పాటలకు అంకితం అయిపోయాయి, పాటలకు అంకితం అయిపోయాయి. దేవుని నామమున స్తోత్రం. యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నీ జీవితాన్ని ఒక పాటగా మార్చాలని, నీ జీవితాన్ని ఒక పాటగా మార్చాలని, ఒక అందమైన రాగము ట్యూన్తో నీ జీవితాన్ని మార్చాలని యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా. నీ జీవితంలో దుఃఖము, బాధ, కష్టము, ఎటు తోచని స్థితి ఉండటాన్ని బట్టి దేవుడు నిన్ను ప్రోత్సహించడానికే ఈ లోకంలోకి వచ్చాడు. అదంతా పోయిన తర్వాత మనం పాట పాడువారుగా ఉంటాం. మన దుఃఖం పోయిన తర్వాత, మన ఇరుకులోంచి బయటకు వచ్చిన తర్వాత, కష్టం విడుదల పొందిన తర్వాత, ఎటు తోచని స్థితిలో నుండి, నిస్పృహలో నుండి మనం బయటకు వచ్చిన తర్వాత మనకు వచ్చేది రాగము. ఆ రాగాన్ని దేవుడు ఇవ్వాలని వచ్చాడు. ఆ పాట దేవుడు నీకు ఇవ్వాలని వచ్చినాడు. ప్రియులారు, దేవుని నామమున స్తోత్రం. యువర్ సోల్ మస్ట్ మ్యాగ్నిఫై యువర్ గాడ్. నీ ప్రాణము దేవుని మహిమపరచునదే ఉండాలి. నీ హృదయముతో, నీ మనస్సుతో ఆయన్ని గొప్ప చేయాలి. ఎప్పుడు కూడా ఆ విధమైన గొప్పతనము దేవుని గురించినటువంటి గొప్ప మనం కలిగిన వారుగా ఉండాలి. మనకు ఏ గొప్ప లేదండి, మనకు ఏ గొప్ప లేదు. మనం ఏ బోస్టింగ్ చేసుకోవడానికి మనకి కించెత్తైనా కూడా మనలో ఏమీ లేదు. మనము బోస్ట్ చేయవలసిందంతా దేవుని గురించే. హీ ఈజ్ గాడ్. ఆయనే దేవుడు, ఆయనే ప్రభువు, ఆయనే రక్షకుడు, ఆయనే నన్ను విడుదల చేయవాడు, ఆయనే నన్ను మంచి మార్గంలో నడిపించేవాడు అని యూ హావ్ టు బోస్ట్ బికాస్ ఆఫ్ హీ ఈజ్ గాడ్. ఆయన దేవుడని మీరు బోస్టింగ్ చేయాలి. ఏమేన్ హల్లెలూయా. ఈ లోకంలో చాలా రకరకాలైన థెరపీలు ఉన్నాయి. థెరపీలు తెలుసండి? డాక్టర్ గారు మీకు తెలుసు, డాక్టర్ గారు తెలుసు. థెరపీలు ఉన్నాయండి. సొన్నతక్క థెరపీలు ఉన్నాయి కదా, ఉన్నాయి, థెరపీలు ఉన్నాయి. ఏమేన్ హల్లెలూయా. నేను ఒకసారి ఏదో ఒక చోట కూర్చుంటే అక్కడ ఒకడు వచ్చాడు. ఆడ వచ్చి అక్కడ చిన్న పాండ్ లాగా ఉన్నది, ఆ పాండ్లోని చిన్న చిన్న ఫిష్, చిన్న చిన్న చేపలు అలా వెళుతున్నాయి. అలా వెళుతుంటే ఆ గంటకు ఎంతో తీసుకుంటున్నాడు, ఒక 30 రూపాయలు, 40 రూపాయలు, 100 రూపాయలు తీసుకుంటున్నాడు. ఆ కాళ్ళ నీటిలో పెట్టండి, ఆ చేపలు వచ్చి మీకు థెరపీ చేస్తాయి అన్నాడు. ఆ చేపలు వచ్చి మీకు కాళ్ళకి థెరపీ చేస్తాయి అన్నాడు. అందుకే మనల్ని కరుస్తుంటాయి అన్నమాట. అలాగే అదొక ఫిష్ థెరపీ అంటారు దాన్ని. ఎప్పుడైనా చేయించుకున్నారా? నేను చేయించుకున్నా. 100 రూపాయలు ఆడికావడం ఏంటంటే నేను వచ్చాను. 100 రూపాయలు నాకు చాలా సంపాదించడం చాలా కష్టం అండి. అందు గురించి 100 రూపాయలు ఆడికి ఇవ్వకుండా వచ్చేసాను. ఆ థెరపీలు కొంతమంది అయితే సౌండ్ థెరపీ అంటండి, అని సౌండ్లు పెడుతుంటారు. సౌండ్ పెట్టి సౌండ్ థెరపీ చేస్తుంటారు. ఆ సౌండ్ ద్వారా మైండ్ సెట్ చేయడానికంట. మైండ్ సెట్ చేయాలంటే దేవుడు సెట్ చేయాలి. సౌండ్ థెరపీ వల్ల ఇంకా మైండ్ పోతుంది. ఆ సౌండ్ థెరపీ అండి. కొంతమంది వాటర్ థెరపీ అంటండి. అలా ఉంటుంది, ఇటు వాటర్ పడుతుంది, ఇటు వాటర్ పడుతుంది, ఎదురు వాటర్ పడుతుంది, వెనకాల వాటర్ పడుతుంటుంది. ఆ వాటర్ సౌండ్ వస్తుంది కానీ వాటర్ సౌండ్కి వాటర్ థెరపీ చేస్తారు. ఆ తర్వాత అక్కడ బయట ఉన్న ఆ వాటర్ మన మీదకి నెమ్మదిగా వచ్చి మన మీదే పడుతూ ఉంటుంది. అదొక థెరపీ. ఏమేన్ హల్లెలూయా. కొంతమంది టచ్ థెరపీ, వచ్చి ముట్టుకుంటారు మనల్ని. టచ్ థెరపీ అంటారు. ఇప్పుడు అందరూ కూడా టచ్ అని అంటారు కదండి మీటింగుల్లోనూ. ఆ టచ్ థెరపీ, ఆ థెరపీని తెలుగులో ఏమంటారో మనకు తెలియదు. అదొక రకమైనటువంటి వైద్యం. ఏమే హల్లెలూయా. ఈ తర్వాత నేను మొన్న రాజమండ్రి వెళ్ళానండి. రాజమండ్రి వెళ్తే రాజమండ్రిలో కొంతమంది ముసలోళ్ళు అందరూ కూడా లాఫ్టర్ థెరపీ అంటండి.
లాఫింగ్ థెరపీ అండి. ఆహాహాహా అని ఈడు ముఖం చూసి ఇంకోన్నాడు, ఆడు ముఖం చూసి ఇంకోన్నాడు. ఇదంతా మంచి థెరపీ దేవుడు ప్రవేశపెట్టాడు. ఆ థెరపీ ఏమిటంటే సాంగ్ థెరపీ. దేవుని గురించి పాటలు పాడే థెరపీ. దేవుని గురించి మనం పాటలు పాడినట్లయితే మనం విడుదల పొందుతాం, సమస్తము కూడా విడుదల పొందుతాం. ఆ సాంగ్ థెరపీ దేవుడు మనకు ఇచ్చిన వాడై ఉన్నాడు ప్రియులారా. అదే 34:1 కీర్తనకారుడు అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను అదే పాట మొదట పాడించాం కదా, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదని. ఎల్లప్పుడూ కూడా యెహోవాను సన్నుతించడం అనే థెరపీలో మనము ఉండాలి ప్రియులారా. పాటలు పాడుచు గట్టిగా ఆయన గురించి స్తుతించాలి, ఆయన మహింపరచాలి. సిగ్గుపడకూడదు, దేవుని మహింపరచడానికి సిగ్గుపడకూడదు, దేవుని గురించి చెప్పడానికి సిగ్గుపడకూడదు. ఆమేన్. నేను యేసుని నమ్ముకున్నాను, నేను క్రైస్తవ మతస్థుడు అని చెప్పుకొని సిగ్గుపడవచ్చు, నేను క్రైస్తవ మతస్థుడిని అని చెప్పుకొని సిగ్గుపడవచ్చు. కానీ నేను యేసుని నమ్ముకున్నానని చెప్పడానికి సిగ్గుపడకూడదు. యేసుని నమ్ముకున్నాను, నేను యేసు నాలో ఉన్నాడు, ఆయన నేచర్ నాలో ఉన్నది, ఆయన స్వభావం నాలో ఉన్నది, నేను క్రీస్తువాడను అని చెప్పుకోవడానికి సిగ్గుపడనక్కర్లేదు. ఆమేన్. నువ్వు మతస్థుడిగా ఉంటే నువ్వు సిగ్గుపడవచ్చు, నువ్వు ఎవరికి చెప్పవు. నువ్వు మతంలో చేరినట్లయితే నువ్వు సీక్రెట్గా వచ్చి బాప్తిసం తీసుకొని సీక్రెట్గా సంఘంలో చేరి సీక్రెట్గా సంఘం నుంచి బయటికి వెళ్ళిపోయి అలా చేస్తున్నట్లయితే నువ్వు ఎప్పుడు ఎన్నడూ ఎక్కడా కూడా నేను క్రైస్తవుని అని చెప్పుకోలేవు. అది చెప్పక్కర్లేదు, వదిలేయండి. ఆ మతం గురించి మానేయండి. ఆ మతం గురించి మానేసి క్రీస్తుని నేను కలిగి ఉన్నాను, నేను క్రీస్తుని కలిగి ఉన్నాను కాబట్టి నేను ఆ పని చేయను, నేను ఆ పని చేయను అని మనం చెప్పాలి ప్రియుల. నేను యూదులను కాబట్టి నేను ఆ పని చేయను. మూర్తికి అంటాడు కదా, నేను యూదులను కాబట్టి, మనం క్రైస్తవులం కాబట్టి, క్రీస్తుని కలిగి ఉన్నాం కాబట్టి మనం ఆ పని చేయము. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదను. పాటలు పాడుచు గట్టిగా ఆయన గురించి స్తుతిస్తూ. ఎవరు సిగ్గుపడొద్దండి, సిగ్గుపడొద్దు. నేను చాలాసార్లు చెప్పాను, సిగ్గుపడే ప్రదేశాలు చాలా ఉన్నాయి, కానీ దేవుని మందిరంలో సిగ్గుపడే స్థలం ఇది కాదు. దేవుడు మనం కలిగి ఉన్నాం కాబట్టి మన జీవితంలో సిగ్గుపడే స్థలం అనేది లేదు. ఆయనే నిన్ను ప్రేమించున్నాడు, నిన్ను పోషించున్నాడు, నీ తరపున ఆయన వ్యాజ్యము చేయవాడై ఉన్నాడు. ఆమేన్. నీ విశ్వాసముతో ఒప్పుకున్నట్లయితే నీ జీవితంలో, నీ శరీరంలో, నీ ఆత్మలో, నీ ప్రాణములో, నీ కుటుంబంలో, నీ రిలేషన్స్లో లేక బాంధవ్యాల్లో కూడా ఉన్న సమస్యలన్నీ కూడా మటుమాయమైపోతాయి, అన్నీ కూడా మాయమైపోతాయి. అందరూ కూడా నీకు స్నేహితులు అయిపోతారు. భార్యాభర్తల మధ్య సమస్య పోతుంది, బిడ్డలు తల్లిదండ్రుల మధ్య సమస్య పోతుంది, ఇరుగు పొరుగు వారితో ఉన్న సమస్య పోతుంది. ఆ విధముగా దేవుడు చేయవాడై ఉన్నాడు. హల్లెలూయా. శాంతిగా ఉండడం మీకు ఇష్టమండి? గొడవలు పెట్టుకోవడం ఇష్టమా? శాంతిగా ఉండడం ఇష్టం కదా. శాంతిగా ఉండడం ఇష్టమైతే దేవునితో మీరు సహవాసం చేయండి, అన్నీ కూడా శాంతి అయిపోతాయి. దేవుని నామానికి స్తోత్రం. మరియ పాడిన పాట ఏ పుస్తకంలో తీసిందని పుస్తకాలన్నీ తెరిచి చూస్తే ఎక్కడా కనపడడం లేదు. ఆ పాట ఎక్కడా కనపడడం లేదు. మన హిమ్స్ బుక్ ఉన్నది, లూథరన్ మిషన్లో హిమ్స్ బుక్ ఉన్నది, బాప్టిస్ట్లో హిమ్స్ బుక్ ఉన్నది. ఆ పాటల పుస్తకాలన్నీ కూడా తిరగేసిన ఎక్కడా కూడా ఆ పాట రాయబడలేదు ప్రియులారా, ఎక్కడా లేదు ఆ పాట. అయితే ఆ పాట మరియకు ఏ విధంగా వచ్చిందనగా స్పాంటేనియస్లీ, ఇన్స్టెంట్లీ తన హృదయంలో నుండి ఆ పాట పుట్టింది. ఆమేన్. హల్లెలూయా. హృదయంలో నుండి పుట్టిన పాట. ఏదో మనం చూసి పాడుకుంటున్నాం కదా, ఆ పాట కాదండి. ఎవరిదో పాట తీసుకుని వచ్చి మనం పాడుతున్నాం కదా, ఆ పాట కాదు. ఆమె హృదయంలో నుండి ఆ పాట పుట్టింది, హృదయ అంతరంగాల నుండి ఆ పాట బయటకు వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. యేసు నీలో పుట్టినది మొదలుకొని నీలో పాట పాడే శక్తిని, శ్రద్ధను దేవుడిస్తాడు. నీ జీవితంలో ఎప్పుడైతే యేసు పుడతాడో అప్పటి నుండి ఒక క్రొత్త పాట, ఏ న్యూ సాంగ్, క్రొత్త పాట దేవుడు నీకు ఇచ్చువాడై ఉన్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన వారిని చూడండి. పరిశుద్ధాత్మతో నింపబడిన వారిని మీరు చూసినట్లయితే వారు ఎల్లప్పుడూ కూడా దేవుని గూర్చిన పాట పాడుకుంటూ ఉంటారు, దేవుని గూర్చిన పాటను గూర్చిన హమ్మింగ్ చేస్తూ ఉంటారు. హమ్మింగ్ అనగా అలాగా కూన్ రాగాలు తీస్తూ ఉంటారు ప్రియులారా. వారు హృదయంలో వారు ఆనందించేవారుగా ఉంటారు. దేవుని ఆత్మ ఉన్నట్లయితే ఆనందించేవారుగా ఉంటారు. పాడడం వారికి ఏమీ క్రొత్త కాదండి, అది వారికి ఏమీ కష్టం కాదు. నాకు ఈ రాగం రాదు, ఆ రాగం రాదు, కాంబోజు రాగం, ఆ రాగం, ఈ రాగం అంటారు. ఆ రాగాలన్నీ వాడికి అనవసరం. దేవుడిచ్చిన రాగంతో పాడతాడు, దేవుడిచ్చిన రాగంతో వాడు పాడువాడే ఉంటాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అది పాడడం ఏమీ కష్టం కాదు, అని ఆపజేయడమే కష్టం, ఆపజేయడమే కష్టం.
అలా పాడుతూనే ఉంటాడు. పరిశుద్ధాత్మ అలా నడిపిస్తూనే ఉంటుంది ప్రియులారా. కాబట్టి వారు అన్ని సమయాల్లో అన్ని స్థలాల్లో అన్ని స్థలాలు ఒకవేళ స్త్రీలు అన్నట్టు కిచెన్ రూమ్లో వంట వండుకున్నప్పుడు ఆ వంట సమయంలో కిచెన్ రూమ్లో, ఒకవేళ రెస్ట్ చూసుకున్నప్పుడు బెడ్రూమ్లో, ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు బస్సులో కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రతి స్థలంలో కూడా వారు పాట పాడుకుంటూనే ఉంటారు. అందరూ కూడా ఏడుపు మొక్కలతో ఎలా ఉంటాయి ఈ అని పాట పాడుతూ ఉంటాడు. ఎందుచేతనంటే దేవుని యొక్క పాట, దేవుని యొక్క ఆనందం. అదే దట్ ఈస్ నార్మల్ క్రిస్టియన్ లైఫ్. నార్మల్ క్రిస్టియన్ లైఫ్ అంటే ఏమిటంటే ఆ పాట మనలో ఉంటుంది, మనం ఎప్పుడు పాడుకుంటూనే ఉంటాం ప్రియులారా. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. మీకు ఆనందం ఇవ్వడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. మీకు ఆనందం ఇవ్వడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు మ్యాగ్నిఫై అనగా దేవుణ్ణి గొప్ప చేయాలి అనగా, అంతేగాని మీ ప్రాబ్లమ్ని గొప్ప చేయడం కాదు. డోంట్ మ్యాగ్నిఫై యువర్ ప్రాబ్లమ్, బట్ యూ హ్యావ్ టు మ్యాగ్నిఫై యువర్ గాడ్. నీ సమస్యను గొప్ప చేయడం కాదు, నీ సమస్య అందరికీ చెప్పుకోవడం కాదు, నీ సమస్య ఇతరులతో పంచుకోవడం కాదు, దేవుని గొప్ప చేయడం. దేవుని గొప్ప చేసినట్లయితే దేవుడు ఆ ప్రాబ్లమ్ని నల్లిఫై చేస్తాడు, పూర్తిగా తీసివేస్తాడు ప్రియులారా. దేవుని నామమునకు స్తోత్రం. దట్ ఈస్ ది ఎస్సెన్స్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితంలో ఉన్న గొప్ప సువాసన ఏమిటంటే మనం నెగిటివ్గా మనం మాట్లాడడం, వ్యతిరేకంగా మనం మాట్లాడడం, మనం అన్నీ కూడా పాజిటివ్గా మాట్లాడతాం. అదే క్రైస్తవ జీవితంలో గొప్ప సువాసన కలిగిన జీవితము. తబ్బిబ్బుల మధ్యలో క్రిస్మస్ ఆనందాన్ని దేవుడిస్తాడు. ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు క్రిస్మస్ ఆనందాన్ని దేవుడు మనకిస్తాడు. మన హృదయానికి ఏదైతే భారంగా ఉన్నదో దానిని పాటగా మార్చివేస్తాడు. భారముగా ఉన్న దాన్ని పాటగా మార్చివేస్తాడు. మరియమ్మ పాట పాడుతుంటే దేవదూతలు ఎంతో ఆనందించాయి ప్రియులారా. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఒక విషయమై కన్నీరు కారుస్తూ ఉన్నట్లయితే అదే విషయమై దేవుడు దాన్ని మార్చివేయవాడై ఉన్నాడు. ఒక విషయమై నువ్వు కన్నీరు కారుస్తూ ఉంటావు కదా, అదే విషయమై దేవుడు ఆనందాన్ని ఆనందంగా తిప్పివేయవాడు ఉన్నాడు. నువ్వు ఏ విషయంలో కన్నీరు కారుస్తున్నావో దానిని దేవుడు ఆనందంగా మార్చగలవాడై ఉన్నాడు. అదే అద్భుతం, అదే అద్భుతం క్రిస్మస్లో, అదే అద్భుతం ప్రియులారా. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. నీ రక్షకుడు నిన్ను కాయువాడై ఉన్నాడు, నిన్ను విడుదల చేయవాడై ఉన్నాడు. అన్ని సమయాల్లో పై నుండి నీకు ఆదరణ ఇచ్చేవాడై ఉన్నాడు. అన్ని సమయాల్లో అదే క్రిస్మస్ వర్తమానం మనం వింటూ ఉన్నాం. దేవుడి మాటలు దీవించును గాక. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేదు. అయినప్పటికీ కూడా మనం తర్వాత పంచుకుందారి. ఈ విషయాలన్నీ కూడా మనం సంవత్సరం అంతా కూడా పంచుకోవచ్చు. ఎవరికైనా అర్థమైందండి? పాట, తెరఫీ గుర్తుపెట్టుకోండి. పాట, మరియమ్మ పాట, కన్యమర్య పాట, దేవదూతలు, ఎలిజబెత్, జకర్యా, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని మరియ ఏ విధముగా పాట పాడింది, ఆ పాట దేవుడు మనకు ఈ క్రిస్మస్ సీజన్లో ఇచ్చేవాడై ఉన్నాడు. అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందారు. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, సర్వాధికారి యేసు ప్రభువా, మీ అతి శ్రేష్టమైన నామానికి వందనాలు. గత క్రిస్మస్ దినం మొదలుకొని ఈ క్రిస్మస్ దినం వరకు మీ సజీవ రెక్కల చాటు మమ్మల్ని అందరినీ కాచి కాపాడినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం అనేక మంది బిడ్డలు నీ సన్నిధిలోనికి వచ్చి ఉన్నారు. నూతనముగా అనేక మంది నీ వర్తమానం వినాలని, నిన్ను మహింపరచాలని ఆశతో వచ్చిన్నారు. వచ్చిన ప్రతి బిడ్డను ప్రత్యేకంగా దీవించి క్రిస్మస్ ఆనందము అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అని దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము కూడి వచ్చిన బిడ్డలందరికీ తోడైనను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.